ఇక మొదట్లో నిషా ఇంకా వాళ్ళ అత్త గట్టిగా స్కెచ్ వేస్తూ ఉంటారు. ఈ కేస్ గెలిస్తే చామంతిని ఇంట్లో నుండి బయటకి గెంతేయొచ్చు. ఇప్పుడు మనకి గోల్డెన్ ఛాన్స్ అని నిషానికి గట్టిగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. నిషా కూడా ఈ దెబ్బతో చామంతి మీద విరగడు అయిపోతుంది. నా మీద నమ్మకం లేని మా అంకల్‌కి కూడా నా తెలివి ఏంటో చూపిస్తా అని బిల్డప్ ఇస్తూ ఉంటుంది. కోర్ట్‌లో కేస్ స్టార్ట్ అవుతుంది. చామంతి ఇంకా నిషా ఇద్దరు లాయర్స్‌గా పోటీ పడుతూ ఉంటారు. నిషా ఏమో విక్రమ్ తరపున వాదిస్తూ ఉంటుంది. చామంతి ఏమో శ్రావ్య తరపున వాదిస్తూ ఉంటుంది. శ్రావణి కేవలం ఆస్తులు లేకపోకడతో విక్రమ్ మీద అబద్ధపు కేసు వేస్తూ ఉంటుంది. విక్రమ్ పట్టింది ప్రెస్టేజ్ తెయాల్సింది చూసి అని నిషా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. శ్రావణిని ఒక మనీ మైండెడ్ గా అమ్మాయిలా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుంది. చామంతి మాత్రం అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని నిషా మాటల్ని తిప్పి కొట్టేస్తుంది. విక్రమ్ ఇంకా శ్రావ్య 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. విక్రమ్ శ్రావణిని గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయన పేరెంట్స్ ఒప్పుకోక శ్రావణికి బయట గెంటేస్తారు అని నిజానికి కోర్టు ముందు చెప్తూ ఉంటుంది. శ్రావణి చచ్చిపోవడానికి కూడా ట్రై చేసింది. తనకి డబ్బు అవసరం లేదు, తన బ్రతుకుకి న్యాయం కావాలి అని చామంతి చాలా ఎమోషనల్ గా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. నిషా ఏమో చామంతి చెప్పడంతో కట్టుకథ అని కొట్టేస్తుంది. నిజమేంటో విక్రమ్ ని అడుగుదాం అని కోర్టుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూసాం. థ్యాంక్ యూ.